అసూయకి దాసులైపోయారు, భేదాభిప్రాయాలకు దాసులైపోయారు, ద్వేషిస్తూ ఉన్నారు మనుషుల్ని, ప్రేమించలేని తత్వం, అబద్ధాలు దాసులైపోయారు, స్వార్థపూరితమైన జీవితాలు దాసులైపోయారు. ఇలాంటి జీవితాలు దాసులైపోయి మేము దేవుని పిల్లలం, అబ్రహాము పిల్లలం, యేసుక్రీస్తుకి క్వశ్చన్లు వేస్తున్నారు వీళ్ళు. యేసుక్రీస్తుకి క్వశ్చన్లు వేస్తున్నారు వీళ్ళు. మేము దేనికి దాసులమయ్యా? మేము అబ్రహాము పిల్లలం, మేము ఎవరికి దాసులమని చెప్పు, రుజువు చేయి. ఎవరిని సత్యాన్ని తీసుకొచ్చినాడు. సత్యమైన యేసుక్రీస్తు వచ్చి నేను సత్యం ఇవ్వడానికి వచ్చానయ్యా, ఆ సత్యం మిమ్మల్ని ఇచ్చి మిమ్మల్ని స్వతంత్రం చేయడానికి వచ్చానయ్యా అంటే వీళ్ళు అడిగే ప్రశ్నలు అండి ఎంత భ్రష్టత్వం కలిగి ఉన్నారు చూడండి. వీళ్ళు పాపములో ఉండి పాపాన్ని విడిపించడానికి ఇష్టపడడానికి బదులుగా, ఆ గర్వంలో నుంచి బయటికి రావడానికి ఇష్టపడడానికి బదులుగా, పాపమును ఒప్పుకొని దేవుని యొక్క సత్యాన్ని వారి జీవితాలు పొందుకోవడానికి బదులుగా రకరకాల మనుషులకు బానిసలైపోయి, రకరకాల సంఘాలకు బానిసలైపోయి, అసూయ, ద్వేషము, కపటము, సుఖ దుఃఖాలకి బానిసలైపోయి, సుఖాలకు అలవాటు పడిపోయి, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ఆశించి వీళ్ళు పలికే మాటలు ఏంటండి? మేము బాప్తిజం పొందేసామండి, మేము క్రైస్తవులమండి, మేము పరిశుద్ధులమండి, మేము అలాంటి, మేము వెళ్ళండి, మేము పాటలు పాడతామండి, మేము అది చేస్తామండి, ఇది చేస్తామండి. ఎన్ని కల్పనా కథలు చెప్తారంటే మాటల్లో పేదాల మీద తప్పులు ఉంటారు, కానీ వారి జీవితాల్లో సత్యం లేదు. వారి జీవితంలో సత్యం లేదండి. వారి జీవితంలో సత్యం ఉంటే ఆ సత్యము వారి జీవితంలో కనబడుతుందండి, తీసుకొస్తుందండి. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగాక. చదవండి. అందుకు యేసు ఆయన ఖండించున్నాడు. ఆయన ఖండించండి ఇంకా ఒళ్ళు మండిపోతుంది. ఆయన ఖండించండి ఇంక ఒళ్ళు మండిపోతుంది. మేము పాపులమంటావా? మేము అబ్రహాం సంతానాన్ని పట్టుకుని పాపులంటావా? దాసులమంటావా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఏమనుకుంటున్నావు? నీకేం ఒళ్ళు మండిపోతుంది. ఆయన ఏమంటున్నాడు? పాపం చేయవాడు ప్రతి ఒక్కడు పాపానికి దాసుడే. దాసుడు కాకపోతే నువ్వు పాపానికి దాసుడయ్యా కాబట్టి ఈరోజు నాతో ఇలా మాట్లాడుతున్నావు. గర్వము పాపం కాదా? అసూయ పాపం కాదా? ద్వేషము పాపం కాదా? స్వార్థము పాపం కాదా? కపటము స్వార్థం పాపం కాదా? చెడు ఆలోచన, సుఖానుభవం, అబద్ధాలు, మోసాలు పాపాలు కావా? జీవాలు, పేకాట్లు, క్లబ్కి వెళ్ళి కూర్చోవడం, బ్రాండీ తాగడం, బిస్కీ తాగడం, సుఖానికి కలగడం అలవాటు పడిపోయి జీవితంలో భయంకరమైన కార్యాలు వెళ్ళబోతున్న నీవు పాపం కాదా? మరి ఎలాగా? పాప అంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? పాపి అంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? పాపం దేవుడు ప్రతి ఒక్కరు పాపానికే కదా దాసుడు. పాపం చేస్తూ కూడా నువ్వు ఎలా పరిశుద్ధులు అని చెప్పుకుంటా ఉన్నావు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. దాసుడు ఎల్లప్పుడు నువ్వు నివాసం చేయను ఎడలా ముందురు తెలియను. అయ్యయ్యో, దేవుని నాకు మహిమ కలుగును గాక. అబ్రహాము సంతానమే నాకు తెలిసే విషయం. మీరు క్రైస్తవులే, చర్చికి వెళ్ళటోళ్ళే, వాక్యం చదువుతోళ్ళే, అన్ని బాగున్నాయి, నాకు తెలిసే విషయం. కానీ మీ హృదయంలో నా వాక్యానికి చోటు లేదు. మీ హృదయంలో నాకు చోటు లేకపోవడం కారణం చేత మీకు ప్రత్యక్షత లేదు కనుక వాక్యం మీద అసహ్యం పుట్టొస్తుంది. నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, నన్ను తిట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అసహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ హృదయంలో మాత్రం ఖాళీ ఇవ్వడం లేదు. చెప్పాను. మా తండ్రి మాట్లాడితే అబ్రహం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మాట్లాడితే బైబిల్ దగ్గరికి వచ్చేస్తారు. ఒక వ్యక్తి మాట్లాడితే బైబిల్ ఎట్టేసుకుంటాడు, మాట్లాడితే బైబిల్ చదివేస్తాడు, మాట్లాడితే బైబిల్ వచ్చే దగ్గరికి చేస్తాడు. కానీ జీవితం, మరి లైఫ్, మరి మాటలు, చేసే క్రియలు, చేసే పనులు
ఎవరు చూడే, ఎవరు మాట్లాడితే బైబిల్ ఎందుకు మాట్లాడితే బైబిల్ మాట్లాడాడు. పెద్ద పరిశుద్ధులు అనుకుంటున్నావా? బైబిల్ మాట్లాడిన మాటలు, బైబిల్లో మాటలు చెప్పినంత మాత్రాన్ని పరిశుద్ధుడు అయిపోతావా? బైబిల్ చదివినంత మాత్రాన, లేఖనాలు వివరించినంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోతావా? మాట్లాడితే బైబిల్ దగ్గరికి వెళ్ళిపోతారు, మాట్లాడితే అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మరి చేసే పనులు ఏంటి? అబ్రహాం ఎదురు చూసిన దేవుడే వచ్చి వాళ్ళ ముందు నిలబడితే ప్రవర్తన ఎలా ఉంది? వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ఇవేమీ చెక్ చేసుకోవట్లేదు వాళ్ళు. మేము అబ్రహాం పిల్లలమంతే, మేము దేవుని పిల్లలమంతే, మేము క్రైస్తవులం అంతే, మేము చర్చికి వెళ్ళటం అంతే. మరి లైఫ్ జీవితం ఎలా మార్చుకోవట్లేదు? ఎందుకు ఆ జీవితం మార్చుకోవట్లేదు వీళ్ళు? ఎందుకు లైఫ్ మార్చుకోవట్లేదు? ఎందుకు జీవిత విధానం మార్చుకోవట్లేదు? హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. చదవనమ్మా. చేతులు మీరు ఎలా మాట్లాడుతున్నా చూడండి. నేను వాక్యమే మాట్లాడుతున్నానా? హల్లెలూయా, వాక్యమే మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా చూడండి. ఆయన మాట్లాడి వివరిస్తే ఎలా ఉన్నాయో చూడండి. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు కదయ్యా. అబ్రహాం ఎలా ఉన్నాడు? చర్చిలో కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చోలేదు. చర్చిలో ఎలా ఉన్నాడు? దేవుడు వస్తుంటే సాష్టాంగ నమస్కారం చేసి దేవుని పాదాల ముద్దు పెట్టుకుని ఎంత భయముతో, భక్తితో ఎంతలా గోజాడాలో అలా గోజాడి, అయ్యా నా గృహంలోకి రండి అయ్యా, భోజనం చేయండి అయ్యా, భోజనం చేయకుండా మీరు వెళ్ళొద్దయ్యా, మీరేంటో నాకు తెలుసుంది, ఎలోహిం దేవుడే సాక్షాత్తు నా గృహంలోకి వచ్చాడు, అయ్యా రండి భోజనం చేసి వెళ్ళరు కానీ, భోజనం చేసి వెళ్ళరు కానీ పాదాలను గోజాడి 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 ఇంట్లోకి తీసుకెళ్ళి గొప్ప ఇంట్లోకి పరిగెట్టి భార్యతో చెప్పాడు, అమ్మా దేవుని యొక్క ఎలోహిం మన గృహంలోకి వచ్చాడు, దేవుడు వచ్చాడు మన గృహంలోకి, నువ్వు లేకదోన నువ్వు బాగు చేయి, ఆ యొక్క మాంసాన్ని రెడీ చేయి, ఆ యొక్క రొట్టెలు రెడీ చేయి, ఆ వెన్న పాలు రెడీ చేయి, అన్ని రెడీ చేసి పట్టిరా, నేను ఆయనతో మాట్లాడుతుంటాను, నా దేవుడు అక్కడ భోజనం చేసి వెళ్తాడని మొత్తం కళ తిరిగి కంగారైపోయి ఆ యొక్క సన్నిధిని ఆస్వాదించడానికి ఎంత భయముతో భక్తితో దేవుడు వెతుకాడు తెలుసండి. వీళ్ళేం చేస్తున్నారు? ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? గుండెలు చాచుకుని రొమ్ము విదుల్చుకుని మేము అబ్రహాం పిల్లలమంటున్నారు కానీ ఆయనే సాక్షాత్తు ఎలోహిం వాళ్ళ మధ్యలో దిగొస్తే వీళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. ఎంత గర్విష్ఠులు అయిపోయి చూడండి, ఎంత భయంకరమైన ఆ గర్వాంధికులు అయిపోయి రొమ్ము చాచుకొని ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు వీళ్ళు. హల్లెలూయా. అబ్రహాము సంతానం అని నాకు తెలుసు. అబ్రహాము నేను వెళ్తే అలా చేయలేదు. అబ్రహాము పిల్లలైతే మీరు అబ్రహాం చేసిన క్రియలే చేస్తారు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడునైనా నన్ను మీరు ఇప్పుడు సంపవెతుకుచున్నారే, అబ్రహాం అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారు కానీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది నేను వచ్చేవారం ఎత్తుకుంటాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి అబ్రహాం పిల్లలు కాదు మీరు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వీళ్ళేమన్నారు తెలుసా? మేమేమి వ్యభిచారం వాళ్ళు పుట్టినోళ్ళం కాదంటున్నారు. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? వ్యభిచారం దగ్గరికి వెళ్ళారు. అంటే ఆదిలో కయ్యను ఎలా పుట్టాడు? వ్యభిచారం వాళ్ళు పుట్టాడు. అందుచేత మేము వ్యభిచారం వాళ్ళు పుట్టినోళ్ళం కాదు, మేము అబ్రహాం పిల్లలమే. చదవండమ్మా. యేసు వారితో ఇట్లా, నేను మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమించుడు. దేవుడు లక్షణం ఏంటంటే ప్రేమ, లవ్, అగాపే లవ్. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ శత్రువును కూడా ప్రేమిస్తాడు. ఏం చేస్తుందండి? శత్రువును కూడా ప్రేమిస్తాడు. యేసుక్రీస్తుని సిలివేస్తా ఉంటే ఆయన బల్లి పెట్టి పూడుస్తూ ఉంటే, మేకులు వేసి గుచ్చేస్తూ ఉంటే, ముళ్ళు కిరీటం వేసి చంపుతూ ఉంటే ఆయన శిలువలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, మీరు క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. శత్రువుని ఏం చేస్తుందండి? ప్రేమిస్తుంది. దేవుని ప్రేమ అది.
కానీ దేవుని ప్రేమ మనలో లేనంతసేపు ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? ద్వేషం, భయంకరమైన ద్వేషం వస్తుంది. వీళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తులో ఏమొస్తుంది? భయంకరమైన ద్వేషం వస్తుంది. ప్రేమ రావడానికి బదులుగా ద్వేషం వస్తుంది. ద్వేషం అంటే అక్కడ ఎవడున్నాడు? సాతానుడు ఉన్నాడు. అంటే నీకు ద్వేషం వస్తుందంటే నీలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, నా ఎంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. మీరెలా నా మాటలు గ్రహించలేకున్నారు? మీరు నా బోధ లేకపోతున్నారు కదా. మీరు మీ తండ్రి యోగు ఎవరు సంబంధం అండి? మరి అబ్రహాం సంతానం అంటున్నారు వీళ్ళు, అబ్రహాం పిల్లలు అంటున్నారు వీళ్ళు. అంటే చెప్పుకునేది ఒకటి, బ్రతికేది ఒకటి అనమాట. దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, అయ్యా మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు అపవాది సంతానం. ఇప్పుడు ఎవరున్నారు మీలో? అపవాది ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మీ తండ్రి దురాశలు మీరు, వాడికి దురాశ ఎక్కువ, ఆశ కాదు దురాశ. దురాశ దుఃఖానికి చేయటంట. ఈ సాతాను సంబంధికులందరికీ దురాశ పొరలేదు. ఆశ సరిపోదు, దురాశ కొంత ఉంటే సరిపోదు, ఇంకా కావాలి. ఎంత ఆశ ఉంటుందంటే వాళ్ళు ఎంత ఆశిస్తారో అంత దుఃఖాలు పాలైపోతారు. ఎంత ఆశిస్తారో వాళ్ళకి ఆశించింది వాళ్ళ చేతిలోకి రాదు. ఆశించింది అటు వెతుకుతారు కానీ వాళ్ళకి రానే రాదు. ఆనందాన్ని వెతుకుతారు కానీ వాళ్ళ నిండా కన్నీరే ఉంటారు. సంతోషాన్ని వెతుకుతారు, వాళ్ళ జీవితాల్లో సంతోషమే కనపడదు. వాళ్ళు ఎన్నెన్నో చేయాలనుకుంటారు, ఏమి చేయలేరు. హల్లెలూయా. కారులో తిరగాలనుకుంటారు, సైకిల్ కూడా ఉండదు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. పెద్ద పెద్ద మేడ మిత్రుల్లో జీవించాలనుకుంటారు, వంటకి ఇల్లు కూడా ఉండదు. హల్లెలూయా. చాలా భయంకరంగా దురాశ పనులు. ఎంత దురాశ ఉంటుందంటే మామూలు దురాశ కాదు. హల్లెలూయా. మీ తండ్రి యొక్క దురాశలు మీరు నెరవేర్చుకోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడే. ఇంకెళ్ళ బతుకంతా ఎంతసేపు నరహత్య చేయడమే. నరహత్య, నరహత్య. మత్తయి సువార్తలో ఏమంటే నరహత్య అంటేని, నరహత్య అంటే ఏంటండి? ఒకసారి చదువుతామండి, అది ముయ్యొద్దు. మత్తయి సువార్త నేను ముగిస్తాను, టైం అయిపోయింది. నేను కొంచెం ముగిస్తాను, కొంచెం సహించండి. దేవుని మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరు మీద కోపపడు ప్రతి వాడును విమర్శకులోగాను, తన సహోదరిని చూసి వెద్దుడు అని చెప్పువాడు మహాసభకులోగాను, ద్రోహి అని చెప్పువాడు ఏమన. హల్లెలూయా. నరహత్య అంటే ఏంటండి? తన సహోదరు మీద కోపపడువాడంట, కోపమే నరహత్య చేయడం. వ్యర్థుడా, ద్రోహి అని పలకడమే నరహత్య. అంటే ఒక వ్యక్తిని దూషించి వ్యర్థుడా, వేస్టెలో అని ఎప్పుడైతే మనము ఒక సహోదరుని భావించి మనం మాట్లాడుతున్నామో అది నరహత్య. హల్లెలూయా. ఏంటి వీడి యొక్క స్వభావం ఏంటి? వీడి యొక్క గుణలక్షణం ఏంటి? నరహత్య చేయడం. నరహత్య అంటే ఏదో కత్తికెళ్ళి పేక నరకడం కాదు. నరహత్య అంటే వెళ్ళి కయ్యి, ఏదైనా తోటలో కయ్యి నెట్టుకొచ్చి ఆ పండగకి చితకొట్టి ఏడు అలా కాదు. యేసుక్రీస్తు చెప్తున్న నరహత్య అంటే ఏంటి? నీ సహోదరుడిపై కోపపడటమే నరహత్య. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎంతసేపు సహోదరుడి మీద కోపాలు పెట్టుకోవడం, వ్యర్థుడు అని చెప్పడం, ఏమండి వేస్ట్ అని చెప్పడం, వాళ్ళ బలహీనతలన్నీ ఎత్తి చూపడం, ఇదే వీళ్ళ పని. చదవండి. సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడుచు తన స్వభావం అనుసరించుచే మాట్లాడును. వాడు అబద్ధికుడును జనకుడై ఉన్నాడు. అబద్ధాన్ని పుట్టించినాడు ఎవడండి? సపోజ్ నువ్వు పనిలోకి వెళ్ళకుండా నేను పనిలోకి వెళ్ళిపోతున్నాను చెప్పాను, ఏంటది? సాతానది. నువ్వు దెయ్యాన్ని నువ్వులో పెట్టుకుని మళ్ళీ నువ్వు దేవుడు అంటావు. ఇది ఎలా సాధ్యం? ఇది దెయ్యం నీలో ఉంది, సాతాను నీలో ఉన్నాడు, అబద్ధాలు ఆడుతూ ఉన్నావు, మరి నేను నాలో దేవుడు ఉన్నాడు అంటావు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా కుదురుతుంది? వాడు అబద్ధాన్ని పుట్టించాడు. అసలు నువ్వు అబద్ధాన్ని మాట్లాడుతున్నావు అంటే అబద్ధానికి జనకుడు ఎవడో? సాతానుడు. ఆ నీలో ఉన్నాడు కనుక అబద్ధాల మీద అబద్ధాలు ఆడేస్తున్నావు.
ఒకటే నిజం చెప్పు. తప్పించుకోవడానికి నీ నోటికి ఏదొస్తే అది చెప్పేస్తావు. అది వాస్తవమా, అది యథార్థమా, అది నిజమా, నీ టయ్యానికి అది అలాగ వందేద్ది. చేపాలన్నట్టు వెళ్ళేస్తావు అబద్ధాలను కూడా చేపాలన్నట్టు వెళ్ళడమే. దొంగ చేపలు వెళ్తారు కానీ చక్కగా దగ్గర పీనుతాయి. ఒకరికి అసలు ఖాళీ ఉండదు. ఒకదానికి ఖాళీ లేకుండా చేపలు తడుచుకుంటే అలా వెళ్ళేస్తారు. అబద్ధం అంత తేలిగ్గా అతికేద్ది అనమాట. అంటే నీకు కూడా అనిపిస్తుంది నేను అబద్ధం చెప్తున్నానని. నీకు కూడా తెలియదు నేను అబద్ధం చెప్తున్నానని. అంత బాగా వెళ్ళేస్తావు అబద్ధం. ఎందుకని? ఆ అబద్ధికుడు నీలో ఉన్నాడు కనుక. వాడు అబద్ధికుడు జనకుడు, పుట్టించినోడు ఆడు. వాడు నీలో ఉండడానికి ఎంత తేలిగ్గా అబద్ధం వెళ్ళేస్తాడంటే అసలు నీకు కూడా సంబంధం ఉండదు. ఆ టయ్యాను కదా అందేద్ది, అది అలా వచ్చేది బయటికి. ఏమన్నా అర్థమవుతుందండి? మీ హృదయాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా మోకాళ్ళ నుంచి రోజు ఏడవండి, పశ్చాత్తాపడవండి. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే దేవుడు ఈ రోజు ఇరికి క్యాసెట్ వేస్తాడు. రేపు పొద్దుట పరలోకంలో క్యాసెట్ వేస్తాడు. పలానా పాస్లో ప్రసన్న బాబు నోరు ఆరిపోయేలాగా అరిచి చెప్పాడు ఆ రోజు అబద్ధానికి జనకుడు సాతానుడని. అయినా సరే సాతాను నీలో ఉంచుకుని నువ్వు నాటకాలాడావు తప్ప ఎప్పుడు కూడా అబద్ధాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయలే అని క్యాసెట్ వేసి మరి చూపిస్తాడు అక్కడ. మీకు తెలుసా ఇదంతా రికార్డ్ అవుతుందని? 6వ పరిమాణంలో 5వ పరిమాణం ఇదంతా రికార్డ్ అవుతుందని తెలుసా? హల్లెలూయా. ప్రతి మాటని బయటకు తీసుకొచ్చి పెడతాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నేను సత్యమని చెప్తున్నాను, మీరు నమ్మరు. ఎవడు స్థాపిస్తాడు? నమ్మరు. దేవుని సంబంధి అయిన దేవుడు మాట్లాంటాడు. మీరు దేవుని సంబంధం కాదు కనుకనే మీరు వినరు. అందుకు యూదులు ఈ మాటలు చూసారా? ఏం చెప్పాడు? వాస్తవం చెప్పాడా అబద్ధం చెప్పాడా? ఏమండి, వాస్తవం చెప్పాడా అబద్ధం చెప్పాడా? సత్యవంతుడు సత్యమైన మాటలు పలికాడు. ఇవాళ ఒళ్ళు మట్టిపోయి ఏమన్నా నీకు దెయ్యం పట్టేసిందయ్యా, దెయ్యం పట్టేసి మాట్లాడుతావు నువ్వు దెయ్యాలు గడిపోతావు నువ్వు అని కోపం వచ్చేసి ఏం చెప్తున్నారు చూడండి. దెయ్యం పట్టిన వాడు అని మేము చెప్పిన మాట సరియే కదా. ఆయనతో చెప్పగా ఏది నేను దెయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని గణపరచువాడు. మీరు నన్ను అవమానపరుచున్నారు. నేను నా మహిమను వెతకలేదు. వెతుకుచు తీర్చుచు ఉండేవాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొని ఎడల వారెన్నడూ మరణము నుండి మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ఉత్తరం ఇచ్చాను. నువ్వు దెయ్యం పట్టిన వాడు అని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవర్తలు చనిపోయి అయినను ఒకడు నా మాట గైకుని ఎడల వాడు ఎన్నడూ మరణం రుచి చూడని ఎలా చెప్తున్నావు? చనిపోయింది కదా, గొప్పవాడువా? ప్రవర్తలు చనిపోయారు. నన్ను నేనే మహిమపరచుకుని ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడిని మీరు ఎవరు గూర్చి చెప్పుచుందరో ఆ నా తండ్రి నన్ను గణపరుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడలని నేను కూడా మీ వలే అబద్ధికుడనై ఉంటాను. నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట నేను గైకొంటున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మీరు మిగులు ఆనందించాను, అది చూసి సంతోషించాను. అందుకు యూదులు చెప్పగా జాగ్రత్తగా దేవాలయంలో నుంచి దాక్కుని పారిపోవలసిన పరిస్థితి యేసుక్రీస్తుకు వచ్చిందండి. ఎందుకని? యథార్థమైన వాళ్ళ జీవితాలు గూర్చిన సాక్ష్యము, అసలు వాళ్ళ జీవితాల్లో ఎవరున్నారో చెప్పినందుకు, ఆ సాతాను ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో కదులుతున్నాడో చెప్పినందుకు వారికి ఎంత కోపం వచ్చిందంటే మామూలు కోపం రాలేదు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఏదో చర్చికి వెళ్ళి బైబిల్కి తిరగడం కాదు, లేకపోతే ఏదో ఒక నామకార్థంగా బాప్తిజాలు పొంది క్రైస్తవుడిగా చలామణి అవ్వడం కాదు. ఒకవేళ ఖచ్చితంగా మనము క్రైస్తవుడు అవ్వాలి, క్రీస్తుకు నిజమైన సాక్షిగా ఉండాలి, మనము దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని ప్రత్యక్షపరచాలనే ఆలోచన మనకు రావాలి, మన జీవితంలో రావాలంటే మనకేం తెలియాలండి? సత్యం తెలియాలి. సత్యం మనకి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మనం స్వతంత్రులు అవుతాం. స్వతంత్రం ఎప్పుడైతే అయ్యామో ఈ జీవిత శరీరం అనే బానిసత్వం నుంచి బయటకు వచ్చి క్రీస్తును మన హృదయంలోనికి పొందుకొని అప్పుడు క్రీస్తును ప్రత్యక్షపరచడానికి దేవుని కృప మనకు ఉంటుంది.
హల్లెలూయా. ఈ రోజు ప్రపంచంలో కొట్టుకు చచ్చిపోతున్నారండి దేవుడి దైవత్వం తెలియక. కానీ ఈ రోజు ప్రవక్త ద్వారా దేవుడు అగ్ని గోళాకారంలో ఉన్న దేవుడు థియోఫనీలోకి వచ్చి థియోఫనీలో ఉన్న దేవుడు మట్టి శరీరంలోకి ఎలా వస్తున్నాడో ఈ రోజు మనకు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా మనము దేవుడు అగ్నిగోళంలో ఉన్నాడు, ఆయన డైరెక్ట్ గా మనం ఆహ్వానించలేం. మనం ఎప్పుడైతే థియోఫనీ పొందుకుంటామో ఆ థియోఫనీలో దేవుడు వస్తాడు. అసలు ఆ థియోఫనీ రావాలంటే ఆ కుమారత్వం బయలుపరచబడాలి, కుమారత్వం తెలియబడాలంటే సత్యం బయలుపరచబడాలి, సత్యం తెలియబడాలంటే ప్రవక్తను ఆశ్రయించాలి. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వెళ్తే సత్యం తెలుస్తుంది, సత్యం తెలిస్తే సర్వసత్యం తెలుస్తుంది, సర్వసత్యం తెలిస్తే థియోఫనీ పొందుకుంటాం, థియోఫనీలో దేవుని పొందుకుంటాం. అప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు మన జీవితాలు మారుతాయి, మన హృదయాలు మారుతాయి, మన గుణ లక్షణాలు మారుతాయి, మన స్వభావాలు మారుతాయి, మన ఉద్దేశాలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి. సమస్తము మారి క్రీస్తు వలె మనము కట్టబడడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 7 పండుగల యొక్క ముఖ్యమైన ఉద్దేశం మన జీవితం యొక్క మార్పు. మన జీవితం యొక్క మార్పు జరగాలంటే 7 పండుగల్లోకి వెళ్ళాలి. 7 పండుగల్లోకి వెళ్తే దేవుడు అక్కడ సత్యం పట్టుకుని నిలబడ్డాడు. ఆ సత్యం మనకు అర్థమవుతే అప్పుడు మనం స్వతంత్రం అవుతాం. ఆ స్వతంత్రత దేవుడు మనకు థియోఫనీ పొందుకునేట్లుగా ప్రేరేపిస్తుంది. ఆ థియోఫనీలోనికి దేవుడు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా మనం సర్వసత్యము 7 పండుగల ద్వారా గుర్తించాలి. ఆ సర్వసత్యంలోనికి వెళ్ళాలి. ఆ సర్వసత్యం ద్వారా మనం స్వతంత్రం అవుతాం. అప్పుడు మనం థియోఫనీ పొందుకుంటాం. అప్పుడు కుమారుడిగా ఈ ప్రపంచాన్ని శాసించే స్థితికి మనం వెళ్తాం. అప్పుడు దేవుడు కుమారుని స్థానంలో మనం తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారండి? ఒకవేళ కుమారుడి యొక్క స్థానం మీలో దేవుడు మీకు ఇస్తుంటే, దేవుని యొక్క ఆలోచనలో కనుక మీరుంటే, దేవుని యొక్క సింహాసనంగా మీరుంటే, ఖచ్చితంగా మీరు మోకరించి దేవుడు చెప్తున్న ప్రసంగం ఆ రోజు యూదులు ద్వేషించినట్లుగా దయచేసి మీరు ద్వేషించొద్దు. ఆ రోజు యూదులు త్రోసివేసినట్లుగా మీరు త్రోసివేయొద్దు. అబద్ధ జనకుడు మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఒప్పుకొని ఆ జనకుడు బయటకు పోయే వరకు, మనం విడుదల పొందుకునే వరకు, సత్యం మనం పొందుకునే వరకు, స్వతంత్రం అయ్యే వరకు మనం దేవుడి సన్నిధిలో పోరాడదాం, ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో విజయం పొందుకుని దెయ్యాల నుంచి, పాపాల నుంచి, రోగాల నుంచి, శాపాల నుంచి, దెయ్యం యొక్క కబంధ హస్తాల నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనం పూర్తిగా విడిపించబడి స్వతంత్రం అవుదాం. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ఎంతమంది అయితే నిజంగా స్వతంత్రులు అవ్వాలని, దేవుని సన్నిధిలో స్వతంత్రులు అవ్వాలని, బానిసత్వం నుంచి విడిపించబడాలని, దెయ్యాల నుంచి విడిపించబడాలని, రోగాల నుంచి విడిపించబడాలని ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో పోరాడి గోజాడి ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నారు, మోకరించండి. దేవుడి సన్నిధిలో మోకరించండి. మీ 2 చేతులు పైకెత్తండి. మీ హృదయం దేవుడికి ఇవ్వండి, మీ మనసు దేవుడికి ఇవ్వండి. ప్రార్థించడానికి దేవుడికి అవకాశం ఇవ్వండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సోదరులారా, మీరు మోకరించి దేవుడి సన్నిధిలో గోజాడడానికి ప్రయత్నం చేయండి. దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అద్భుతమైన వర్తమానం ఈరోజు మనకి ఇచ్చాడు. అద్భుతమైన వర్తమానం మనకి ఇచ్చాడు ఈరోజు. దేవుడు అద్భుతమైన వర్తమానం మనకి ఇస్తా ఉన్నాడు ఈరోజు. దేవుడు సహాయాన్ని కోరుకుందాం. యూదుల వలె మనం ఎదురు పోరాటం చేయొద్దు. దేవుడు వచ్చి సర్వసత్యాన్ని బయలుపరుస్తూ ఉంటే, తండ్రి యొక్క ఆత్మను బయలుపరచడానికి కుమారుడికి వస్తే కుమారత్వాన్ని, దైవత్వాన్ని పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు బయలుపరుస్తూ ఉంటే, ఆ రోజు గుడ్డి చూడలేని గుడ్డి పరిచయులు దేవుడి మీద ఎదురుదాడి చేశారు. నువ్వు దెయ్యానివి, దెయ్యానికి అధిపతివి, నువ్వు బెల్జెబూలువి అని రకరకాలుగా ఆయన మీద అపనిందలు వేసి, నిందలు వేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఏదో వాక్యం మాట్లాడి మా ప్రభావ పిల్లలము, మేము దేవుడి పిల్లలమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి జీవితాల్లో ఉన్న అబద్ధానికి జనకుడైన సాతాను విడిచిపెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళు అబద్ధాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు సోమరితనాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. వారి బద్ధకపు అలవాట్లు తీసుకోవడానికి ఇష్టపడలేదు. వారి గర్వాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. వారి దెయ్యాలు, శాపాలు, భయంకరమైన కార్యాలను వదులుకోవడానికి ఇష్టపడలేదండి. వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. దేవుడి సన్నిధిలో వైదొలగడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళే నీతిమంతులు, యేసుక్రీస్తు తప్పు అని చూపించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు మేము నీతిమంతులమే, నువ్వే పాపివి. మేము పరిశుద్ధులమే, నువ్వే పరిశుద్ధులు కాదు. మేము యథార్థవంతులమే, నువ్వే యథార్థవంతుడు కాదు అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ సత్యము గుర్తించడానికి కానీ, వాళ్ళు స్వతంత్రులు అవ్వడానికి కానీ, దైవత్వాన్ని గుర్తించడానికి కానీ ఏమాత్రము ప్రయత్నం చేయలేదండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. నీ హృదయంతో మాట్లాడాడు ఆయన, నీ జీవితంతో మాట్లాడాడు ఆయన. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎంత భయంకరంగా రోజు యూదులు తప్పిపోయారండి. తండ్రిని బయలుపరుస్తున్నాడు,
కుమారుని బయలుపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు. పరిపూర్ణ దైవత్వాన్ని ఒక మనిషి రూపంలో యేసుక్రీస్తు బయలుపరుస్తుంటే ఆ రోజు ప్రజలు ఎదురు తిరిగి నువ్వు దెయ్యాను అంటున్నారు. వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టడానికి బదులుగా, వారి శాపాలు విడిచిపెట్టడానికి బదులుగా, వారి అలవాట్లు విడిచిపెట్టడానికి బదులుగా, వాళ్ళ క్రియలు మార్చుకోవడానికి బదులుగా అబ్రహామును అడ్డు పెట్టుకుని బతుకుతున్నారు. కానీ అబ్రహాము క్రియలు వారు వ్యక్తపరచడం లేదు. ఈరోజు బైబిల్ అడ్డు పెట్టుకుని బతుకుతున్నారు. కానీ వారు దేవుని యొక్క కుమారత్వాన్ని కానీ దైవత్వాన్ని కానీ బయలుపరచడానికి ఇష్టపడట్లేదు సోదరులారా. కనీసం మీరైనా విన్న మీరైనా దేవుని తండ్రిలో గోజాడి ఆ కుమారత్వాన్ని, ఆ తండ్రత్వాన్ని, పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకొని మీ లోపల ఉన్న ఆ సాతాను అపవాది సంబంధమైన కార్యములన్నిటినీ తొలగించి దేవుని సన్నిధిలో ఇప్పటికైనా పశ్చాత్తాపడి ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించిన కన్నీరు కచ్చినేలా ఒకవేళ దేవుని కృప నీ పైన చూపిస్తాడేమో. ఇప్పుడైనను ఒకవేళ నువ్వు కన్నీరు కాచి దేవుని సన్నిధిలో మొరపెడితే నీ బద్ధకము, నీ స్వార్థము, నీ అసూయ, నీ అబద్ధము, నీ మోసము, నీ దెయ్యాలు, ఎన్నో కార్యాలన్నీ దేవుడు తొలగించి ఒకవేళ దేవుడు నీ పైన కృప చూపిస్తాడేమో సహోదరి, కృప చూపిస్తాడేమో సహోదరుడా. అడగలవా? దేవుడి సన్నిధిలో ప్రార్థించగలవా? సమయం అయిపోయిన దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, టైం అయిపోయిన దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎందుకో నాకు తెలియదు. ఈరోజు మన చివరి దినమేమో, ఈరోజు మన ఆఖరి దినమేమో. సోదరులారా, టైం దాటిపోవద్దు, దేవుణ్ణి దాటిపోవద్దు. ఆయన నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన నీ హృదయం అనే దూరం తడుతున్నాడు. ఆయన ఒక్కసారి గురించి అడగలవా? ప్రార్థించగలవా? ప్రభువుని పశ్చాత్తాపడగలవా? ప్రభు నా సోమరితనాన్ని తీసివేయి, నా పాప అలవాట్లు తీసివేయి, నా అబద్ధాలు తీసివేయి, నా దెయ్యాల నుంచి విడిపించు, నీ సాతానిక కబంధ హస్తాల నుంచి నన్ను స్వతంత్రుడిగా చెయ్యి ప్రభువా, నన్ను స్వతంత్రుడిగా చేయదండి. స్వతంత్రుడిని అవ్వాలనుకుంటున్నాను, దెయ్యాల నుంచి విడిపించబడాలనుకుంటున్నాను, పాపం నుంచి శాపాల నుంచి విడిపించబడాలనుకుంటున్నాను. నా కన్నీరు చూడు తండ్రి, నా పశ్చాత్తాపాన్ని చూడు ప్రభువా, నా హృదయ ఘోషమును ప్రభువో. ప్రార్థించగలవా సహోదరి? దేవుని సన్నిధిలో ప్రార్థించగలవా సహోదరుడా? హృదయం ఇచ్చి దేవునితో మాట్లాడగలవా? నీ ప్రార్థన వినడానికి నీ దగ్గర కూర్చున్నాడు ఆయన, నీ చెవి దగ్గర, నీ నోరు దగ్గర చెవిటి కూర్చున్నాడు ఆయన. నీ ప్రార్థన వినడానికి జీసస్ ఈజ్ హియర్. ఇది మీకు అనుకూలమైన సమయం, ఇది మీకు అనుకూలమైన సమయం. ఈ సమయం దాటితే మళ్ళీ తిరిగి మీకు రాదేమో, ఈ సమయం దాటితే తిరిగి సమయం మరలా మీకు రాదేమో. నీ నోరు విప్పి అడుగు, నోరు తెరిచి అడుగు, సిగ్గుపడకో. దేవుడి సన్నిధిలో ప్రార్థించు, నోరు తెరువు, నోరు తెరిచి ప్రార్థించు. అడుగుడి ఇయ్యబడును, కట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును. దేవునికి వాగ్దానం చేశాడు. వాగ్దానం ఎత్తి నువ్వు అడిగితే దేవుడు నీకు ఏమన్నా సహాయం చేయొచ్చేమో. నీ ప్రార్థన ఆయన హృదయాన్ని ఏమైనా కదిలించేమో, ఆయన మనసు నీ వైపు ఏమైనా తిప్పొచ్చేమో. సహోదరుడా, ఆయన నీ వైపు చూస్తున్నప్పుడు నువ్వు మేలుకోగలవా? ఆయన నీ వైపు చూస్తున్నప్పుడు, నీ హృదయంలో ఉన్న కన్నీరు చూస్తున్నప్పుడు నువ్వు ఆయన గుర్తించగలుగుతున్నావా? జీసస్ ఈజ్ హియర్. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నీతో మాట్లాడమని చెప్తున్నాడు. ఆయన వాళ్ళు ప్రార్థించమని చెప్పు అంటున్నాడు అక్కడ. అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను. ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మీకు రక్షణ దినం, ఇదే మీకు బందీలే నుంచి విడిపించబడే సమయం, ఇదే మీరు స్వతంత్రులనే సమయం. ఓ సహోదరుడా, సహోదరిని స్వతంత్రుడు అవ్వాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు నామములో నీవు స్వతంత్రుడు అవుదుగాక. ఏ దినమందైనా సోనాద
సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా. ఓ సహోదర, సహోదరి, సహోదరుడా, అంత్యకాలంలో దేవుని యొక్క స్వరము, చివరి కాలంలో నీ జీవితానికి వినపడుతున్న చివరి స్వరము, పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని కృపను వేడుకుంటే, నిజముగా క్రీస్తులో నువ్వు స్వతంత్రుడు అవ్వాలని కోరుకుంటే, సత్యము సర్వసత్యము వెతుకు. సర్వసత్యము నువ్వు పొందుకున్నప్పుడు స్వతంత్రుడు అవుతున్నావు. నీ పాప శాప కార్యముల నుంచి విడిపించబడుతున్నావు. దెయ్యాల నుంచి, క్రూరత్వ కార్యాల నుంచి, శారీరమిక కార్యాల నుంచి విడిపించబడి పరిపూర్ణమైన స్వాతంత్ర్యము పొందుకొని తీయో పనులు అడుగు పెడతా ఉన్నావు. అప్పుడు దేవుడు నీలో అడుగు పెడతా ఉన్నాడు. ఆ దైవత్వాన్ని పొందుకోవాలంటే యూ మస్ట్ బోర్న్ అగైన్. నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. నువ్వు తప్పక తిరిగి పశ్చాత్తాపడాలి. నువ్వు తప్పక తిరిగి మారు మనసు పొందాలి. నువ్వు సర్వ సత్యము పొందుకొని స్వతంత్రుడు అవ్వాలి. దేవుడు నిన్ను, కుటుంబాన్ని, సర్వమును స్వతంత్రులుగా